అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్జిలో సంభవించిన పేలుడు ఘటనలో 18 మంది కార్మికులు మరణించడం, మరో 60 మంది గాయపడడం హృదయ విచారకరమే కాదు, మాటకందని విషాదం కూడా. పరిశ్రమల విస్తరణతో పాటు చోటు చేసుకుంటున్న ప్రమాదాలను అరికట్టడంలో మన వాళ్లు ఆధునిక పరిజ్ఞానాన్ని ఇంకా సంతరించుకోలేకపోతున్నారు. 4 ఏళ్ల క్రితం విశాఖ జిల్లాలో నిల్వ ట్యాంక్లోని గ్యాస్ కావడంతో చుట్టుపక్కల వారికి విషవాయువు సోకి 16 మంది మరణించారు. మళ్లీ ఇప్పుడు ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు ఎవరు బాధ్యులు అనేది రంధ్రాన్వేషణ చేయడానికి బదులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిగుమతితో పాటు తగిన జాగ్రత్తలు మెలకువలను తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘోరాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ప్రమాదం సంభవించిన కంపెనీ అమెరికాకు చెందినదని, కెనెక్టికట్ లో దీని ప్రధాన కార్యాలయం ఉందని చెబుతున్నారు. నియమ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అంటున్నారు. ఇలాంటి ఘోరాలు జరిగిన ప్రతి ఫ్యాక్టరీ, పరిశ్రమలో చెప్పే ఉమ్మడి అంశం ఇదే. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి సౌకర్యాలను కల్పిస్తామని, భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంటుంది. ఆ హామీలను మాత్రమే కాకుండా బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలను ఇప్పిస్తూ ఉంటుంది. పరిశ్రమల విస్తరణకు సెజ్లను ఏర్పాటు చేయడం ప్రారంభమైంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గా పేరొందిన ఈ పరిశ్రమలకు మరిన్ని సదుపాయాలను అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం కల్పిస్తోంది. తగినంత పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే చాలా సంస్థలు రాజకీయంగా తమ పలుకుబడిని ఉపయోగించి సెజ్లో కంపెనీలను స్థాపించడం మొదలుపెట్టాయి. ప్రస్తుత సెజ్ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అవి వింటే గుండెలు పగిలేలా రోధిస్తారు. అందుకు కాకినాడకు చెందిన హారిక ఉదంతమే నిలవెత్తు నిదర్శనం. తండ్రి పోయిన దుఃఖాన్ని దిగమింగుకొని స్వశక్తిపై కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన హారిక రక్షాబంధన్ దినోత్సవం రోజున సోదరులకు రాఖీ కట్టేందుకు కాకినాడ వచ్చింది. ఆమె మరో కొన్ని రోజులు ఉండి ఉంటే ఈ ప్రమాదం నుంచి బయటపడి ఉండేది. నిబద్ధతగా పనిచేసే వారికి అన్ని చోట్ల మాదిరిగానే సెలవు ఇవ్వరు. సెలవు దొరక్కపోవడంతో ఆమె వెంటనే తిరిగి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి వారి కథలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని ఓదార్చి వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి ₹50 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన మృతులు, గాయపడ్డ వారి కుటుంబాలకు కొంత ఓదార్పు కలిగించినప్పటికీ పోయిన ప్రాణాలు రావు కదా. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంటే చంద్రబాబు ఓదారుస్తున్న దృశ్యాలు నిరంతరం వార్తా స్రవంతుల్లో వీక్షించిన వారే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇలాంటి ప్రమాదాల్లో బలయ్యే వారిలో వలస కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. అందులో కూడా వలస కార్మికులు ఉండవచ్చు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.